అందే సత్యం గారు మరి కాసేపట్లో కాంగ్రెస్ నుంచి లింగం యాదవ్ గారు బీఆర్ఎస్ నుంచి సుమిత్రానంద్ గారు కూడా జాయిన్ అవుతారు. నమస్తే అండి ఇద్దరికి, వెల్కమ్ టు అవర్ షో. సార్ నమస్తే సార్. సత్యం గారు నమస్తే సార్. అందరూ ఊహించినట్టుగా పోలింగ్ శాతం అయితే అంతగా పెరగలేదు అని అనుకోవచ్చు. 2014 కానీ 2023లో కానీ ఇప్పుడు 2020తో పోల్చుకుంటే అంతంత మాత్రంగానే పెరిగింది అనుకోవాలా? ఎందుకు ఇంత ఓటింగ్ శాతం తగ్గడానికి ప్రధాన కారణం ఏమై ఉంటుందంటారు? ఒకటి, హైయర్ అప్స్ నిర్లిప్తత కొనసాగుతూనే ఉంది. దరిదాపు టాప్ లెవెల్ ఉన్నటువంటి 30% పీపుల్ ఓటింగ్కు రావటం లేదు. ఎన్ని విజ్ఞప్తులు చేసినా, రాజకీయ పార్టీలు ఎన్ని రిక్వెస్ట్లు చేసినా, తర్వాత ఎంత మనం అనేక డిబేట్స్ ద్వారా ఎన్లైట్మెంట్ చేసినా వాళ్ళు మాత్రం కదలట్లేదు. ఆ నిర్లిప్తత కొనసాగుతూనే ఉంది. దరిదాపు అన్ని మెట్రోపాలిటన్ సిటీస్ ఇది నడుస్తూ ఉంది. రెండోది, డ్యువల్ ఓటింగ్ ఒక కారణం. అంటే ఇతర ప్రాంతాల్లో ఓటింగ్ నమోదు ఉన్నటువంటి వాళ్ళు, అక్కడ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ ఓటింగ్ చేయట్లేదు. ఉదాహరణకు రేపు జడ్పీ ఎలక్షన్స్, పంచాయతీరాజ్ ఎలక్షన్స్ వచ్చినాయి అనుకోండి, తెలంగాణలోనే కొన్ని వేల వెహికల్స్ పోతుంటాయి ఊళ్ళకు. అట్లనే ఆంధ్ర ఎలక్షన్స్ వచ్చినాయి అనుకోండి, గతంలో కొన్ని వేల వెహికల్స్ ఆంధ్రాకు కూడా పోయినాయి. అంటే ఆ సెటిలర్స్కి కానీ లేకపోతే తెలంగాణ పీపుల్కి కానీ రకరకాల కారణం వల్ల డ్యువల్ ఓటింగ్స్ ఉన్నాయి. వాళ్ళు ఇక్కడికి మారినప్పుడు ఇక్కడ రిజిస్ట్రేషన్ కావటం, అక్కడికి పోయినప్పుడు అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవటం, రాయటం. తర్వాత విత్ ఇన్ ది హైదరాబాద్ కూడా 24 సెగ్మెంట్ల అసెంబ్లీ సెగ్మెంట్లల్లో ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి ఇల్లు ఖాళీ చేసిపోతే అక్కడ రాయటం, ఇక్కడ రాయటం, ఇక్కడ రాసింది మళ్ళీ అక్కడ రాయటం, ఇటువంటి అన్ని డ్యువల్ ఓటింగ్స్ ఉన్నాయి. వీళ్ళందరూ కూడా వాళ్ళకు ఇంట్రెస్ట్ ఉన్న దగ్గరే, ప్రత్యక్ష సంబంధాలు ఉన్న దగ్గరే వేయించుకుందాం, రిజర్వ్ పెట్టుకుందాం అంటే అట్లా కూడా దక్కటానికి ఒక ప్రధాన కారణమైనటువంటిది ఉంది. తర్వాత ఈ రెండింటితో పాటు మూడవది, అసలు ఓటర్ లిస్టు సైంటిఫిక్గా తయారు చేయాలనేటువంటిది రూరల్లో ఎన్యూమరేటర్స్కి అన్నీ తెలుసు. ఏ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, ఎవరికి ఓట్లు ఇవ్వాలనేది. కానీ మెట్రోపాలిటన్లో థర్డ్ పర్సన్ ద్వారా ఎంక్వైరీ చేయటం తప్ప ఎన్యూమరేటర్స్కు ప్రత్యేకంగా తెలియదు. ఏ ఇంట్లో ఏ బజార్లు ఎవరు, ఏ ఇంట్లో ఎవరు అనేటువంటి తెలియదు. కాబట్టి చెప్పింది రాసుకోవటమే. ఆ విధమైనటువంటి అన్సైంటిఫిక్ నేచరు మెట్రోపాలిటన్ సిటీల్లో ఉండేటువంటి అవకాశం ఉంది. ఇవన్నీ అనేక కారణాలు ఉన్నాయి ఓటింగ్ పర్సంటేజ్ తగ్గటానికి. అయినా ఇది కొత్త కాదు. ఎందుకంటే 2018లో తెలంగాణ వ్యాప్తంగా 73% ఓటింగ్ పోలైతే 2023లో అది 70%కి తగ్గింది. అట్లనే హైదరాబాద్లో రూరల్లో 70%, ఓవరాల్ తెలంగాణ 70% పోలింగ్ అయినా హైదరాబాద్లో 52% పోలింగ్ అయింది. ఏది మొన్న 23 ఎలక్షన్స్లో. ఇది ఒక క్రైటీరియా. తర్వాత జూబ్లీ హిల్స్లో 2014లో 52% అయింది, 2018లో 45.8% అయింది. ఆ తర్వాత మొన్న ఎలక్షన్స్లో 23లో 45.3% ఇంకా తగ్గింది. అంటే గత 15 ఏళ్ళుగా తగ్గుకుంటూ వచ్చింది తప్ప పెరగలేదు. ఇప్పుడు ఖచ్చితంగా పెరుగుద్దని ఎక్స్పెక్ట్ చేశాం. ఎందుకంటే ఒకే సెగ్మెంట్ ఎలక్షన్ జరుగుతున్నాయి, హైదరాబాద్ మొత్తంలో ఎలక్షన్స్ లేవు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఇప్పుడు ఒక సర్పంచ్కి, ఒక ఎంపీటీసీకి ఇల్లు కాన్సన్ట్రేట్ చేసి ఎట్లా తీసుకొచ్చి చేపిస్తారో ఆ విధంగా పొలిటికల్ పార్టీస్ ప్రయత్నం చేసినాయి. కాబట్టి కనీసం అట్లీస్ట్ 55 to 60% అని మనం ప్రియర్ డిబేట్లలో అనుకున్నాం. కానీ ఇప్పుడున్న ప్రకారం 5కి 47% అంటే ఖచ్చితంగా 52% అయితే రీచ్ అయ్యేటట్టుగా అవుపడుతుంది. గతంలో హైయెస్ట్ పోలైనటువంటి స్థితి చేరుకునేటట్లు అవుపడుతుంది. కాబట్టి ఇది చెప్పండి. గతంతో పోల్చుకుంటే ఇప్పుడు కాస్త బెటర్ గా ఉంది అనుకోవచ్చా? అండ్ అయినప్పటికీ కూడా ఓటింగ్ శాతం తగ్గిందని అనుకోవచ్చు. 52% స్కోర్ అయితే ఇప్పుడు దాటితే గత ఎలక్షన్కి ఇప్పటికీ 7% పెరిగినట్టు. 7% పెరగటం అంటే ఖచ్చితంగా ఒక అచీవ్మెంటే. కానీ ఇంకా పెరగాలి. ఎందుకంటే ఉప ఎన్నికలు ఆ స్థాయిలో ప్రచారం చేశారు. అయితే కొంతమంది అనేక రకాలైనటువంటి ఓటు వేయటానికి రామని ఒకటి డబ్బులు ఇస్తే నువ్వు ఇతర పార్టీ అయితే నీకు డబ్బులు ఇస్తాం కానీ ఓటు వేయడానికి రావద్దని ఇంట్లో కూర్చోబెట్టేటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇటువంటి సంఘటనలు కూడా కొంత డిస్టర్బెన్స్ చేసేటువంటి అవకాశం ఉంది. ఏదేమైనా ఇట్ ఈస్ నాట్ ఏ యూనివర్సల్ ఫినామినా. ఎందుకంటే హైదరాబాద్ మెట్రోపాలిటన్ కాబట్టి తక్కువ అంటే అది క్షమించడం నేరం. ఇవాళ న్యూయార్క్లో ఇంతకన్నా బలిసిన వాళ్ళు ఉన్నారు, ఇంతకన్నా ఎక్కువ అర్బనైజేషన్ ఉంది. మొన్న మేయర్ ఎలక్షన్లో 98% పోలింగ్ అయింది న్యూయార్క్లో మేయర్ ఎలక్షన్లో. కాబట్టి హైదరాబాద్ లేదా అర్బన్ ఏరియా వాళ్ళు కూడా ఇంకా మొబిలిటీ పెరిగితే ఈ పెరిగేటువంటి అవకాశం ఉంది. ఎలక్షన్ కమిషన్ ఎంత ప్రచారం చేసినా గత 20 ఏళ్లుగా
ఇంప్రూవ్మెంట్ ఏం రావట్లేదు అర్బన్ ఏరియాల్లో. తర్వాత రూరల్ ఏరియాలో మంచి చేంజెస్ వస్తున్నాయి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు అర్బన్ కాంపోనెంట్ తక్కువ ఉంది అనుకోండి, రూరల్ కాంపోనెంట్ ఎక్కువ ఉంది అనుకోండి, ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో ఎక్కువ పోలింగ్ శాతం అవుతుంది. ఉదాహరణకు మొన్న 23 అసెంబ్లీ ఎలక్షన్ లో మధురలో 91% పోలింగ్ అయింది. అట్లాగే నకరకల్ ఎస్సీ నియోజకవర్గంలో 88% పోటింగ్ అయింది. అట్లాగే ఎస్టీ నియోజకవర్గం వైరాలో 88% పోటింగ్ అయింది. అట్లాగే డోర్నకల్ ఎస్టీ నియోజకవర్గం 88%, 87% పోలింగ్ అయింది. ఈ 4 నియోజకవర్గాల్లో కూడా అర్బన్ కాంపోనెంట్ చాలా తక్కువ. మొన్నటి వరకు అవన్నీ గ్రామ పంచాయతీలే, ఇప్పుడు మున్సిపాలిటీ అయింది, కానీ అది మీద కొలవదగ్గటువంటి ఓటింగ్ లేదు. ఎక్కడైతే రూరల్ ఓటింగ్ డామినెన్స్ ఉందో ఎలక్షన్ పర్సంటేజ్ కూడా ఓటింగ్ పర్సంటేజ్ పెరుగుతుంది. ఈ 4 నియోజకవర్గాలు ఒక ఎగ్జాంపుల్. తర్వాత అర్బన్ నిర్లక్ష్యత అనేటువంటిది అవకాశం లేదు. రూరల్ వాళ్ళు చూపించినంత ఇంట్రెస్ట్ అర్బన్ వాళ్ళు ఎందుకు చూపించట్లేదు? చదువుకున్న పొలిటికల్ కాన్షియస్నెస్. ఇప్పుడు అక్కడ అగ్రికల్చర్ కాంపోనెంట్ ఎక్కువ ఉంటది, అంటే రైతులు వ్యవసాయ కూలీలు ఎక్కువ ఉంటారు. వాళ్ళందరికీ కూడా నిత్యం అక్కడ పొలిటికల్ యాక్టివిటీ, తర్వాత అభ్యర్థులకు దగ్గర ఉంటాం, ఊళ్ళో ఉన్న రాజకీయ నాయకుల దగ్గర ఉంటాం, తర్వాత ఊళ్ళో నాయకులు ప్రయత్నం చేయటం, దగ్గర ఉన్నటువంటి ఏ ఊళ్ళో ఏ బజార్లు ఎక్కడుందో ఆ గ్రామ నాయకులకు తెలుసు. వాళ్ళందరూ ఇనిషియేషన్ చేసి ఇక్కడ తీసుకొస్తారు, అక్కడైతే మంచాల మీద కూడా ఎత్తకొస్తారు 70-80 ఏళ్ళని. కాబట్టి ఆ ఇనిషియేషన్ అర్బన్ లో ఉండదు. తర్వాత అటాచ్మెంట్ కూడా ఉంది, పొలిటికల్ అటాచ్మెంట్ కూడా అర్బన్ లో తక్కువ, రూరల్ అటాచ్మెంట్ ఎక్కువ. రిలేషన్స్, కార్డియల్ రిలేషన్స్ ఉంటాయి. తర్వాత ప్రిస్టేజ్ కూడా ఎక్కువ. మా పార్టీకి మేము వేసుకోవాలి, అవతల పార్టీ వాడు వాడేసుకుంటాడు, మనం ఎందుకు వేసుకోకూడదు అని చెప్పేసి ఒక కాంపిటేటివ్నెస్ ఉంటుంది. ఇవేవి అర్బన్ లో పర్టికులర్గా హైదరాబాద్ లో మిస్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఎంత ప్రయత్నం చేసినా ఓటింగ్ పెరగట్లేదు. అదే ఇప్పుడు జనరల్ ఎలక్షన్లు అయితే ఇవాళ జూబ్లీహిల్స్ లో కూడా అబౌవ్ 50 అయ్యేది కాదు. ఇది మళ్ళీ జనరల్ ఎలక్షన్స్ అయితే మళ్ళీ 45. ఇంత కాన్సన్ట్రేట్ చేస్తే ఇప్పుడు ఒక 50%, అది 52 కావచ్చు, 53% కావచ్చు. ఆ విధంగా పోలింగ్ పర్సంటేజ్ ఇప్పుడు పెరిగే అవకాశం ఉంది. రైట్. నమస్తే అమర్ గారు, ఏంటి ఇద్దరు పాలనతో ప్రజలు విసిగిపోయారు, పక్కా ఈసారి మేమే గెలుస్తామని మీరు కూడా చాలా ధీమా వ్యక్తం చేశారు. ఓటింగ్ పర్సంటేజ్ చూసుకుంటే చాలా అర్బన్ వాళ్ళు చాలా తక్కువ శాతం నమోదు చేశారు, రూరల్ వాళ్ళదే ఎక్కువ శాతం నమోదైందన్న దాఖలాలు మనకు కనిపిస్తున్న సిచ్యువేషన్స్. సో మీ ఒపీనియన్ ఏంటి? మొదట మీకు అట్లాగే మన ప్యానెల్ మిత్రులకు, మన ప్రేక్షకులందరూ నమస్కారం.